దక్షిణ కాశీగా పేరొందిన ద్రాక్షారామం శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద జూన్ 2వ తేదీ నుంచి జూలై 21వ తేదీ వరకు కొనసాగిన సప్తాహ భజన కార్యక్రమాలు అద్భుతమైన ఆధ్యాత్మికత వాతావరణంలో నిర్వహించబడ్డాయి. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన భజన బృందాలు 49 రోజుల పాటు పగలు రాత్రి విరామం లేకుండా భజన కీర్తనలు ఆలపించడం విశేషం. ఈ రోజు శనివారం ప్రసిద్ధ భద్రాచలం సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో వేద మంత్రోచ్చరణ మధ్య ఘనంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించిన భక్తులకు ప్రసాదాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి వానం శెట్టి సుభాష్ తండ్రి సత్యం స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ఉత్సవ కమిటీ తరపున ఆయనకు ఘన స్వాగతం పలికారు. జూలై 21వ తేదీ సోమవారం సప్తాహ ఉత్సవాల ముగింపు సందర్భంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల సహకారంతో భారీ స్థాయిలో అన్న సమారాధన నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం అదే రోజున సాయంత్రం ఉష్ట్ర వాహనంపై స్వామివారి బహిరంగ ఊరేగింపు నిర్వహించనున్నట్లు తెలిపారు. చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ భద్రాచల శ్రీ సీతాలక్ష్మణ సమేత పూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం సంకల్పిత సప్త ఇతర విషయాలు కూడా మాట్లాడుకోకుండా స్వామివారి యొక్క నామాన్ని ఓం శ్రీరామాయ నమః అనే నామాన్ని మనసులో స్మరణ చేస్తూ ఇక్కడ జరిగే కళ్యాణోత్సవాన్ని సూత్రవతీనాథుడి అనుగ్రహాన్ని పుణ్యాహజలాన్ని మా అక్షర స్వాములు వచ్చి మీకందరికీ కూడా ప్రోక్షణ చేస్తారు. ఆ ప్రోక్షణ చేసే సమయంలో